అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హన్మకొండ ఐగ్రీవాచారి గ్రౌండ్లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయో మహాశివరాత్రికి సంబంధించి జాగారంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనతో ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది రాబోతున్నారు, ఎంతమంది ఇక్కడ భక్తులు కూర్చునే స్థలం ఏర్పాటు చేశారు? సుమారుగా 1,00,000 మంది ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవంలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి దీనికోసం ఒక సుమారు 300 మంది ఒక 20-25 రోజుల పాటు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తారు. ఈ గ్రౌండ్ ఏర్పాట్లకు సంబంధించి రేపు శివరాత్రి కాబట్టి నిన్నటి నుండే ఏర్పాట్లు ప్రారంభమైపోయినాయి. రేపు ఉదయం మధ్యాహ్నం వరకు దాదాపుగా పూర్తిగా ఏర్పాట్లు పూర్తవుతాయి. 12-1 నుండి ఇంకా మెల్లమెల్లగా క్రౌడ్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సుమారు ఒక 5:30కి మనకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంటే దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. అంటే ఎటువంటి ట్రాఫిక్ అంతర్యం లేకుండా, అదేవిధంగా ఇక్కడ నీటి వసతి ఏర్పాటు చేస్తున్నాము. టాయిలెట్స్ ఫెసిలిటీ కానీ, ఇంకా వాళ్ళని గైడ్ చేసే భక్తులను గైడ్ చేసేటువంటి వాలంటీర్స్ కానీ, సో అన్ని వసతులు కూడా మేము పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. పోలీసులు వాళ్ళతో ఇప్పటికే మాట్లాడినాము, 2 సార్లు మాట్లాడినాము. ట్రాఫిక్ సంబంధించి కూడా వాళ్ళు కూడా తగిన ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఇది పార్టీలతో సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమం. మన ఓరుగల్లు యొక్క కళా వైభవాన్ని, ఒక సాంస్కృతిక వైభవాన్ని చాటేటువంటి ఒక కార్యక్రమం, ప్రజల్లో ఒక స్ఫూర్తిని అందించేటువంటి ఒక కార్యక్రమం, ఆ మహాశివుడి ధ్యానంలో అందరినీ ముంచేటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని మనం చూస్తున్నాం. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇది ఓరుగల్లు ప్రజలందరూ కూడా దీన్ని ఓన్ చేసుకున్నారు. అసలు అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మీరు ఇక్కడ? 2019లో ప్రారంభించినాము. అప్పటి నుండి దిగ్విజయంగా ఇది కొనసాగుతూ వస్తున్నది. మధ్యలో కరోనా సందర్భంగా 1 సంవత్సరం అంతరాయం ఏర్పడ్డది. సో ఇది 4వసారి. గతంలో ఇక్కడికి గవర్నర్ గారు వచ్చారు. ఇక్కడ అనేక మంది ప్రముఖులు, అంటే పద్మశ్రీలు వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు, నంది అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు, ప్రముఖ గాయకులు వచ్చారు. ఈసారి కూడా మనకు భగవద్గీత ఫౌండేషన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవలనే అందుకున్నటువంటి గంగాధర శాస్త్రి గారు వస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారు వస్తున్నారు. ప్రముఖ గాయకులు వందే మాతరం శ్రీనివాస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు చరణార్జున్ గారు వస్తున్నారు. ఆ రకంగా దరు ఎల్లన్న గారు, లక్ష్మి, సాకేత్, ఇట్లా అనేక మంది గాయకులు కూడా వస్తున్నారు. దానికి తోడుగా మన ఓరుగల్లు చిన్నారులు అనేక మంది ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. తమ యొక్క ప్రతిభని చాటేట ప్రయత్నం కూడా వారు చేస్తారు. ఓరుగల్లు బిడ్డలు ఎవరైతున్నారో సమాజానికి విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళ కాకతీయ పురస్కారం కూడా ఇక్కడ అందజేస్తాం మేము. థ్యాంక్ యూ. విన్నారు కదా, రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లు అనేది పూర్తిగా అయిపోతున్నాయి. రేపు అతిరథ మహారథులు అయితే అందరూ రాబోతున్నారు. ఇక్కడ ఇది 4వసారి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలానే 1,00,000 మంది పైగా ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారి కార్యక్రమాలు కానివ్వండి, జాగరణలో కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది. అందరూ కూడా రావాలి, అందరూ ఆహ్వానితులు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.